శ్రీమాత్రే నమః. రేపు 19 మార్చి 2026 నుంచి మనకి నూతన సంవత్సరాది ప్రారంభం. మనకి కలౌ చండీ వినాయకౌ అనేది ధర్మశాస్త్రం. కలిలో చండీ దేవిని వినాయకుడిని పూజించాలని అర్థం. కలౌ చండీ వినాయకౌ అనేది మనకి ధర్మశాస్త్రం చెప్తోంది. మనకి దేవి శరన్నవరాత్రులు ఎలాగైతే మనం చేసుకుంటామో ఎప్పుడు ఆశ్వయుజ మాసంలో అటువంటి ప్రత్యేకమైనటువంటి ఒక ఉన్నతమైన కార్యసిద్ధి కొరకు, రోగ వినిర్ముక్తి కొరకు, ధనధాన్య వృద్ధి కొరకు నేను చెప్పేటువంటి ఇన్ని పనులు చేయండి. తప్పకుండా మీ ఇంట్లో ధన కనక వర్షం కురుస్తుంది. సమస్త రోగాలు, ఇంట్లో ఉన్నటువంటి అనేక సమస్యల నుంచి బయటపడేటువంటి అదృష్ట యోగం. అటువంటివే మహాశరన్నవరాత్రి ఉత్సవాలు ఎలా ఉన్నాయో వసంత నవరాత్రి ఉత్సవాలు కూడా అటువంటి యోగాన్ని కలిగిస్తాయి. అద్భుతమైనటువంటి చండీ అమ్మవారి పారాయణం కానీ, చండీ స్తోత్రం కానీ విన్నవారికి అద్భుతం. అందుకే ఈ వీడియో మొత్తం చూడాలి. మీరు 10 మందికి ఈ విషయాన్ని చెప్పాలి. సులభమైనటువంటి పద్ధతిలో మనం పూజ చేసుకునే విధానాన్ని మీకు చెప్పబోతున్నాను. సింపుల్గా, చాలా సింపుల్గా మనం ఈ పూజాధికాలు చేసుకోవచ్చు. అమ్మవారి ఉత్సవాలంటేనే చాలా ప్రత్యేక శ్రద్ధ, మడి, ఆచారం బాగా ఉంటుంది. అందుకనే పూలు పళ్ళు కూడా మనము ఉమ్మేసిన వాళ్ళ దగ్గర, ఇంకేదైనా పోసిన వాళ్ళ దగ్గర తెచ్చుకోకుండా స్వచ్ఛమైనటువంటి పూలను తెచ్చుకొని మనము అమ్మవారిని పూజించాలి. ఈ విషయాన్ని ముందుగా గుర్తుపెట్టుకోండి. అంటే కాస్త మడి ఆచారం కొద్దిగా ఉండాలిగా. సులభమైన పూజనే, కానీ కాస్త మడి ఆచారం ఉండాలిగా. ఆ మడి ఆచారంతో మనం చేసేటువంటి పూజలు సంపూర్ణమైన శుభ ఫలితాన్ని కలిగిస్తాయి. శ్రద్ధ, భక్తి అనేది చాలా ఇంపార్టెంట్గా చెప్పబడుతోంది. ఎవరికైనా సరే ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఉన్నవారు, విద్యలో కొంత ఆటంకాలు వస్తున్న వాళ్ళు, వ్యాపారం అంతా కూడా స్తబ్దుతుగా సాగుతోంది అనుకున్నటువంటి వ్యక్తులు, అలాగే ఆరోగ్యం బాగాలేని వాళ్ళు, భార్యాభర్తల మధ్య కుటుంబ సభ్యులతో ఉన్నటువంటి అనేకమైనటువంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి, ఇవన్నిటి విముక్తి కొరకు మనము చేయగలిగినటువంటిది ఈ యొక్క వసంత నవరాత్రి ఉత్సవాలు. మీకు వీలైతే సర్వతోభద్ర మండపం వేసుకోండి. వీలు కాలేదు కంగారు పడకండి. రేపటి నుంచి అంటే ఉగాది ప్రారంభం రోజు నుంచి మనకి 8 గంటల తర్వాత 8 నుంచి 10 గంటల మధ్యలో మీరు ఒక దేవుడి పీఠను అలంకరించుకొని, అంటే ఒక అందరికీ ఒక సైడ్గా ఉండేట్టుగా, రోజువారి పనులకు ఆటంకం లేకుండా, ఇంట్లో ఆడపిల్లలు ఇబ్బందులు వస్తుంటాయి కదా, ఆడవాళ్ళ పెద్దవాళ్ళకి పిల్లలకి అని ఇబ్బందులు వచ్చినప్పుడు కూడా వాళ్ళు ముట్టుకోకుండా, వాళ్ళు కనబడకుండా ఒక పొందికైనటువంటి పద్ధతిగా ఒక పీఠ వేసుకొని, ఆ పీఠము పైన మనం కాసిన్ని ఒడ్లు కానీ, అంటే ధాన్యము కానీ, లేదా గోధుమలు కానీ, లేదా బియ్యము కానీ వేసి దానిపైన మనం కలశ స్థాపన చేయాలి. మరి ఆ బియ్యము ఒడ్లను కూడా కింద పీఠ మీద వేయలేం కదంటే ఒక తెల్ల వస్త్రము, ఎర్ర వస్త్రము, ఆకుపచ్చ వస్త్రము, పసుపు వస్త్రము వేసుకొని దాని మీద మనం ఈ బియ్యము కానీ, ఒడ్లు కానీ, గోధుమలు కానీ పోసి దానిపైన ఒక మంచి కలశం, ఇంట్లో ఉన్న కలశమే వెండి కలశము, రాయి కలశము, ఏది లేకపోతే ఒక చిన్న కుండ, గురిగి లాంటిది పెట్టుకొని దాంట్లో 30 అవసరం అంటే కుత్తిక వరకు నీళ్లు పోసి, దాంట్లో కాసిన లవంగాలు, యాలకులు, కాస్త పచ్చకర్పూరం, కించిత్ పసుపు కుంకుమ వేసి, మామిడాకులు పెట్టి, దానిపైన ఒక పూర్ణ కొబ్బరికాయని, పూర్ణమైన అంటే జుట్టు తీయనటువంటి కొబ్బరికాయని పెట్టి, దానిపైన ఒక వస్త్రం, జాకెట్ ముక్కని పెట్టి అలంకారం చేసుకోండి. అమ్మవారు ఆవిడే మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపం. ఆవిడని కాస్త మీకు వీలైతే లక్ష్మీ సూక్తంతోనే వారిని ప్రార్థన చేసి కొన్ని అక్షంతలు వేసి స్థిరంగా మరి కదలకుండా చూసుకోండి. 9 రోజులు కదలకుండా ఉండాలి. కాబట్టి అక్కడ వరకు మీరు కదలకుండా చూసుకొని జాగ్రత్తగా అమ్మవారి వసంత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభం చేసుకోవాలి. రోజు అమ్మవారికి నెయ్యితో దీపం పెట్టాలి. నేతి దీపమే ప్రశస్తం. 2 దీపాలు పెట్టాలి. అమ్మవారికి కలశానికి 2 వైపులా చిన్న చిన్నవి ఒక అరగంట వెలిగినా సరే మనకి ఇబ్బంది లేదు. చిన్న చిన్న దీపాలు అలా పెట్టుకొని, అఖండ దీపం అక్కర్లేదు, 2 దీపాలు పెట్టేసి అమ్మవారికి నమస్కారం చేసుకోవాలి. ధూపము, మంచి అగరబత్తి ధూపము లేదా సాంబ్రాణి పొగ అమ్మవారికి రెడీగా పెట్టుకొని రోజు ఒక పదార్థం అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. చిత్రాన్నము, గోధుమ అన్నము, పాయసము, శర్కర అన్నము, బెల్లపన్నము, ఇలా ముద్దుగ ధాన్యము, ముద్దుగా అన్నము అంటే పెసరపప్పుతో అన్నం వండడం, ఏదైనా సరే రోజుకొక పదార్థం, కాసింత పదార్థాన్ని నైవేద్యంగా పెట్టే ప్రయత్నం చేయాలి. అయితే అమ్మవారికి మనకి 3 రకాలు: మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి. మొదటి 3 రోజులు మహాకాళికా రూపంలో అమ్మవారిని ధ్యానం చేయాలంటే దుర్గా అష్టోత్తరం, చండీ అష్టోత్తరం, మహాకాళి అష్టోత్తరం లాంటివి 3 రోజులు చదువుకోవాలి. తదుపరి మహాలక్ష్మి అష్టోత్తరం, మహాకాళి, మహాలక్ష్మి రెండవ 3 రోజులు అంటే 4వ రోజు, 5, 6 రోజులలో మహాలక్ష్మి అష్టోత్తరాన్ని 3 రోజులు చదువుకోవాలి. తదుపరి మనకి 7, 8, 9 రోజులలో సరస్వతి అష్టోత్తరాన్ని చదవాలి. ఇలా మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వరూపిణి, జగదంబికా దేవత అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి మనం ఈ 9 రోజులు 9 అష్టోత్తరాలు చదువుకోవాలి. రోజుకొక పువ్వు చోత అంటే రోజుకొక పువ్వులాగా
అమ్మవారిని గులాబీలు, చామంతులు, బంతి పువ్వులు, అలాగే లిల్లీ పువ్వులు, అలాగే ఇంకేదన్నా సన్నజాజులు, మల్లెలు, ఈ కాలంలో వచ్చేటువంటి మందార పువ్వులతో లేదా మోదుగ పువ్వులతో అమ్మవారిని శుభ్రంగా అలంకరించుకోవచ్చు. అన్ని పూలు కొనుక్కోవచ్చు కర్లా, ఒక 4 పూలు పెట్టండి చాలు. 4 పూలు పెట్టండి సరిపోతుంది. ఈ కలశం పూజ అయిన తర్వాత అమ్మవారిని పూజించే ముందు బొజ్జయ్యని నమస్కారం చేసుకోవాలి. అగజానన పద్మార్కం గజానన మహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మయ. బొజ్జయ్య, ఈ నవరాత్రి ఉత్సవాలు చేసుకోబోతున్నాను, కాస్త ఎటువంటి ఆటంకం లేకుండా చూడు తండ్రి అని ఆయన నమస్కారం చేసుకొని శుభ్రంగా కలశంలోకి అమ్మవారిని ఆహ్వానం చేసి, మీకు వీలైతే అమ్మవారి ముఖాన్ని పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. వీలైతే అమ్మవారికి ఏదైనా వస్త్రం, ఒక జాకెట్ ముక్క, మీరు కుట్టించుకోగలిగే జాకెట్ ముక్కని అమ్మవారి దగ్గర పెట్టండి. మహాకాళికి, మహాలక్ష్మికి, మహాసరస్వతి ముగ్గురు అమ్మలకి 3 జాకెట్ ముక్కలు మీరు కుట్టించుకున్నట్టు ఉండాలి. లేదా ఒక వస్త్రం, చీర పెట్టగలం స్వామి అంటే మీరు కట్టుకోగలిగే చీరను కూడా అమ్మవారికి సమర్పణ చేయవచ్చు. 3 జాకెట్లు లేవు, 3 చీరలు లేవు, ఒక్కటి పెట్టండి. అది కూడా లేదు, ఒత్తిపత్తి కాస్త పత్తిని 3 భాగాలు చేసి పసుపు పెట్టి అమ్మవారికి పెట్టండి. వస్త్రం సమర్పయామి. వస్త్రద్వయం 2 పెట్టాలి. ధూపము, దీపము, నైవేద్యము, మంగళహారతి, అష్టోత్తరం చదువుకొని అమ్మవారికి నమస్కారం చేసుకొని ఒక 3 ప్రదక్షిణలు చేసి ఆ రోజు అమ్మవారి యొక్క పారాయణ ఏదన్నా సరే వినే ప్రయత్నం చేయండి. చండీ అష్టోత్తరం, దుర్గా అష్టోత్తరం, అన్నపూర్ణ అష్టోత్తరం, ఇలా ఏదైనా సరే అమ్మవారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలు చదువుకొని ఈ 9 రాత్రులు మనకి బ్రహ్మచర్య దీక్ష పాటించాలి. ఆడవాళ్ళు చేసుకోవచ్చు స్వామి, బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. మీకు ఇబ్బందులు ఆటంకాలు లేవనుకుంటే 9 రోజులు కూడా మీరు బ్రహ్మాండంగా చేసుకోవచ్చు. భార్యాభర్తలు 2 కలిసి చేసుకోండి. ఒక అరగంటనే, అంతకు మించి అక్కర్లేదు. ఉదయం దీపారాధన, సాయంత్రం కూడా దీపారాధన. ఒక అగరబత్తి, దీపారాధన, కాస్త బెల్లము ఏదైనా, లేదంటే మనకి ఈ గండ చక్కెర ఉంటుంది కదా, పలుకులు, చక్కెర పలుకులు, అవి కూడా నైవేద్యం పెట్టవచ్చు. అలా పెట్టి అమ్మవారికి ఉదయం, సాయంత్రం, మీకు వెళ్ళి సాయంత్రం కూడా అమ్మవారిని అష్టోత్తరం చదువుకోండి. లేదా సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్ర్యంబికే దేవి నారాయణ నమోస్తని ఒక 5 నిమిషాలు అమ్మవారి దగ్గర కూర్చొని ధ్యానం చేసుకోండి. శ్రీమాత్రే నమః అనుకుంటూ ఉండండి. ఇలా 9 రోజులు చేయడం వల్ల మీకు అద్భుతమైనటువంటి యోగం కలుగుతుంది. బ్రహ్మచర్య దీక్ష అంటే మీరు చాప వేసుకొని, కొత్త చాప కానీ లేదా ఏదైనా మనం అంటున్నప్పుడు అంటుకు దానికి మైలకు వాడకుండా, భార్యాభర్తలు పడుకున్నప్పుడు కాకుండా, అటువంటి వాటివి కాకుండా ఏదైనా కొత్త చాప ఉంటే చాప వేసుకోండి. దొరికితే వీలైతే దర్భ చాప తెచ్చుకోండి. దర్భ చాప మీద హాయిగా పడుకోండి. వేసవి కాలమే కదా, హాయిగా పడుకోవచ్చు. దుప్పటి కప్పుకోవాలనుకుంటే దాన్ని కొత్త దుప్పటి కొనుక్కోండి. లేదు మీ చీరనే కప్పుకునే ప్రయత్నం చేయండి, లేదా మీ ధోతిని కప్పుకునే ప్రయత్నం చేయండి. బ్రహ్మచర్య దీక్ష పాటించండి. ఒకటే పూట భోజనం చేయండి. ఉదయం ఒకటే పూట అంటే మధ్యాహ్నం పూట భోజనం చేయండి. ఉదయం అల్పాహారం చేయకండి, రాత్రి కాసింత అల్పాహారం చేయండి. అమ్మవారికి పూజ అయిన తర్వాత 6:30 పూజ అయిన తర్వాత కాసింత అల్పాహారం కొద్దిగా, అది కూడా ఒకే పదార్థం, గోధుమ రవ్వ లేదా ఇంకొక రవ్వ లేదా కాసింత ఏదైనా తొందరగా అరిగేటువంటి ఇడ్లీ కానివ్వండి, అలాంటి పదార్థాలు, తొందరగా జీర్ణమయ్యే పదార్థాలు 7:30 లోపల తినేయాలి మీరు. ఇలా తినేసి బ్రహ్మచర్య దీక్ష పాటించి నిరంతరం అమ్మ నామస్మరణ. దీనికోసం మీరు ఎర్ర బట్టలు కట్టుకోవాలి, కండువ వేసుకోవాలి, కాళ్ళకి పారాన్ని పెట్టుకోవాలి, మొగోళ్ళు కూడా కాళ్ళకి పారాన్ని పెట్టుకోవాలి, పసుపు ముఖాన్ని రాసుకోవాలి. ఈ పిచ్చి వేషాలు వద్దు. మీ రెగ్యులర్గా మీ ఉండేటువంటి మీ యొక్క పనులు చేసుకోండి. ఉద్యోగానికి వెళ్ళాలిగా, కాబట్టి మనం షూ వేసుకోవాలి, తప్పదు. కాబట్టి 11 రోజులు ఇంటి పట్టున దీక్ష. బయటికి వెళ్ళిన తర్వాత అడ్డమైనవి అవి తిరగండి, అందరినీ ముట్టుకోకండి. ఇంటి నుంచి బయటికి వెళ్ళిన తర్వాత వచ్చేటప్పుడు కూడా నేరుగా బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి అప్పుడు మరి శుద్ధి అవ్వాలి. ఎందుకంటే బయట ఉన్న వాళ్ళు మైలలో ఉంటారు, మడిలో ఉంటారు, ఇబ్బందులు ఉంటారు, వాళ్ళు ముట్టుకోవాల్సి వస్తుంది, తప్పదు మనకి. ఈ రోజువారి పనులు తప్పకుండా చేసుకోండి. షూ వేసుకోండి, చెప్పులు వేసుకోండి, ఉద్యోగానికి వెళ్ళండి, హాయిగా, నాకు ఇబ్బంది లేదు, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంట్లోకి రాగానే నేరుగా బాత్రూంలోకి వెళ్ళిపోయి శుభ్రంగా మీరు వేరే వస్త్రాలు, పొద్దున్న పోయేటప్పుడే కొన్ని మంచిగా సాయంత్రం కట్టుకునే వస్త్రాన్ని పక్కన పెట్టుకోండి, బాత్రూంలో పెట్టేసుకుని పక్కకి, మళ్ళీ స్నానం చేసి ఆ బట్టలు కట్టుకొని శుభ్రంగా మళ్ళీ మీరు అమ్మవారి పూజ చేసుకొని భోజనం చేయాలి. ఇలా అమ్మవారి నామస్మరణ చేస్తున్న వారికి 9 రోజులు చేసి చూడండి. 11వ రోజు నుంచి మీకు మంచి సత్ఫలితం కలుగుతుంది. విద్యలో రాణింపు, వివాహ యోగం, సంతాన యోగం, రుణ విమోచనం, రోగనాశనం, అద్భుతమైనటువంటి ఆనంద యోగం. అమ్మవారు మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది స్వామి, అద్భుతంగా. మరి 9 రాత్రులు అయిపోయిన తర్వాత ఎప్పుడు ఉద్వాసన చెప్పాలి స్వామి అని అడిగితే, అలాగే శ్రీరామనవమి కూడా మధ్యలో ఉంది కదా, 9 రాత్రులు అంటే నవమి వచ్చేస్తుంది మనకి. ఆ నవమి రోజులో రామయ్యని, సీతమ్మ వారిని పూజించి, ఎక్కడో సీతమ్మ వారు ఉందిగా, ఆ అమ్మవారిని అక్కడ పూజించి, రామయ్య గారిని పూజించి, సీతారాముల అష్టోత్తరం కూడా చెప్పుకొని ఆ రోజు పానకం, వడపప్పులు ఆయనకి పెట్టేసి, ఆ తలంబ్రాలు కాసిన నక్షత్రాలు వేసుకొని రామకళ్యాణం చూసి తరించి, సాయంత్రం మళ్ళీ మన పూజ మనం చేసుకొని ఆ యొక్క మరునాడు దశమి రోజున ఈ యొక్క ఉద్వాసన చేయాలి. అంటే దశమి రోజున మనము చైత్ర శుద్ధ దశమి రోజున ఉద్వాసన. ఏది? కలశోద్వాసన. ఏమీ లేదు, 2 నక్షత్రాలు వేసమ్మా, 9 రోజులు నేను జాగ్రత్తగా నేను పూజించాను, నా కోరికను మన్నించు, ధర్మ మార్గం నడిపించు, నన్ను నాకున్నటువంటి సమస్తమైనటువంటి పాపాలని హరింపజేసి నన్ను పునీతుణ్ణి చేయమని చెప్పేసి అమ్మవారికి నమస్కారం చేసుకొని ఆ యొక్క నీళ్ళని మన స్నానానికి వాడుకోవచ్చు, మన మొక్కలకి వేసుకోవచ్చు.
ఆ పెట్టినటువంటి వస్త్రాలు మనము కుట్టించుకొని ధరించుకోవచ్చు. ఆ కొబ్బరికాయని మనం శుభ్రంగా పీచు తీసి శుభ్రంగా ఇంటి గుమ్మం దగ్గర కొట్టి ఇంటి గుమ్మానికి పెట్టవచ్చు. లేదా దేవుడి దగ్గర కొట్టి ఆ దేవుడు నైవేద్యంగా భావించి ఆ పచ్చడిని మళ్ళీ మనం పచ్చడి వండుకొని తినవచ్చు. అలాగే అమ్మవారు ఉన్నటువంటి ఆ ధాన్యాలన్నీ ఉన్నాయి కదా, వండుకోగలిగితే వండుకోవచ్చు. లేదా ఎక్కడన్నా కొద్ది ఇంటికి దూరంగా ఉన్నటువంటి అడవి ప్రాంతాల్లో, మొక్కల ప్రాంతాల్లో ఆ ధాన్యాన్ని పక్షులకు కానీ పశువులకు కానీ పెట్టవచ్చు. ఇలా మనము చేసినటువంటి 9 రాత్రుల ఉత్సవము, ఈ వసంత నవరాత్రి ఉత్సవాలు మనకి అద్భుతమైన యోగాన్ని కలిగిస్తాయి. లేదండి మాకు కొంత డబ్బు ఉంది మేము చేసుకోగలుగుతాం అన్నప్పుడు మొదటి రోజు ఆఖరి రోజు కనీసం బ్రాహ్మణ్ణి పిలిచి ఆవాహనం, ఉద్యాపనం 2 చేయించుకోండి. ఇంకా వీలైంది మేము చేయగలుగుతాం స్వామి అనుకుంటే రోజు కూడా మీరు చండీ పారాయణం, అమ్మవారి యొక్క నవరాత్రి ఉత్సవాలు జరిపించిన వారికి అధిక ధనయోగం, అధిక సుమంగళి యోగం, సంపూర్ణ ఆరోగ్యం, శత్రునాశనం, మిత్రలాభం, బుద్ధిబలం, వివేకము, అనేకమైనటువంటి యోగాలు. మన కాలాంతరం, మన యొక్క వయసు మళ్ళిన తర్వాత మనకి భగవంతుడు తనను తీర్చుకునే సమయానికి మోక్ష ప్రాప్తి పొందుకునే అవకాశం 90 సంవత్సరాల తర్వాత అనుకోండి. అటువంటి యోగాన్ని పొందుకోగలిగే అవకాశం ఆ యొక్క జగదంబికాదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకునేటువంటి మహత్తరమైన శుభమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమం. ఈ సమయంలో అబద్ధాలు ఆడడం, అనవసరంగా కామరూపంలో ఉండడం, కోరికలు పెంచుకోవడం ఇవన్నీ కాకుండా నిర్మలమైనటువంటి హృదయంతో అమ్మని ధ్యానించిన వారికి, అమ్మవారిని ధ్యానించిన వారికి నిజంగా చెప్తున్నా కదా, సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణ నమోస్వే. అమ్మలగన అమ్మ, ఆ యొక్క అమ్మవారిని మనం పూజించిన వారికి సమస్తమైనటువంటి శుభ ఆనంద యోగాలు ఉంటాయి. ఇది తథ్యం. కాబట్టి మీరందరూ కూడా ఇలా చేసి అమ్మవారికి అనుగ్రహాన్ని పొందాలని కోరుకుంటూ, వసంత నవరాత్రుల యొక్క ప్రాముఖ్యత ఇంకా చెప్పడానికి చాలా పెద్దగా ఉంది. కానీ క్లుప్తంగా మనందరం ఇంట్లో సులువుగా పూజ చేసుకోవడానికి ఈ పూజా విధానం మీకు చెప్పాను. దీని వెంటనే మీరు ప్రారంభం చేయండి. ఆలస్యంగా చెప్పినా మనకు అవకాశం ఉంది కనుక ఏ పెద్ద పెద్ద పూలు అన్నక్కర్లేదండి. 4 పువ్వులు, కాసింత కుండలో నీళ్లు, చిన్న కలశం నీళ్లు, ఓ జాకెట్ ముక్క, అంతే. పెద్దగా మనం ఏమీ చేయక్కర్లేదండి. వీలైంది బ్రాహ్మణ్ పిలిచి మనం తప్పకుండా ఇలా 9 రోజులు చేసుకునే ప్రయత్నాన్ని చేయండి. అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వే జన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.